వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవంతో కలకలలాడుతోంది. ఆషాఢ పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర కొనసాగే ఈ ప్రదక్షిణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. హరినామ స్మరణలు ఎటు చూసినా లక్షలాదిగా తరలి వచ్చే భక్తజన సందోహంతో సింహగిరి పులికించిపోయేలా వైభవంగా ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సింహాచలం తొలి పావంచ నుంచి మొదలు కానున్న గిరి ప్రదక్షిణకు సింహాచల దేవస్థానం సహా వివిధ శాఖల సమన్వయంతో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది. ఈ క్రమంలో కొండ దిగువన తొలి పావంచ వద్ద స్వామివారిని నమస్కరించి కొబ్బరికాయ కొట్టి బయలుదేరే భక్తులు పాత అడవివరం మీదుగా BRTS రహదారిలో హనుమంతవాక కూడలికి చేరుకుంటారు. అక్కడి నుంచి విశాలాక్షి నగర్, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, MVP డబుల్ రోడ్ మీదుగా ఇసుక తోట, వెంకోజీపాలెంకు చేరుకుంటారు. అక్కడి నుంచి HB కాలనీ, సీతమ్మధార అల్లూరి విగ్రహం మీదుగా కొండవాలు మార్గం, బాలయ్య శాస్త్రి లేఅవుట్, పోర్ట్ స్టేడియం, కంచరపాలెం, మాధవధార, మురళీనగర్ కు చేరుకొని R&B NSTL మీదుగా గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపం వద్దకు చేరుకోవాలి. అక్కడి నుంచి ప్రహల్దపురం, శ్రీనివాస్ నగర్, పాత గోశాల మీదుగా తిరిగి తొలిపావంచాకు చేరుకొని కొబ్బరికాయ కొట్టడంతో 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పరిపూర్ణమవుతుంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి గిరి ప్రదక్షిణకు లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి పటిష్ట ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తోంది. సింహాచల దేవస్థానం సహా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తారు. ఇక ఎంతో పవిత్రంగా భావించే ప్రదక్షిణలో భక్తులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారు వాలంటీర్లుగా ఏర్పడి 32 కిలోమీటర్ల మేర భక్తులకు మంచినీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలు, అవసరమైన మందులు, వైద్య సేవలు విరివిరిగా అందిస్తూ భక్తులు తమ ప్రదక్షిణ విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు వారు చూపే చొరవ ఎంతైనా అభినందనీయం. ఏది ఏమైనా అత్యంత పవిత్రమైన సింహగిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పడమే కాక మానవతా ఐక్యతను నిదర్శనంగా నిలుస్తోంది. ఓం నమో నారాయణాయ.